హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీమిండియా నూతన టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎంపికైన విషయం అందరికీ తెలిసిందే. టీ20లో రోహిత్ శర్మ వారసుడిగా సూర్యకుమార్ భారత్ జట్టుకు పగ్గాలు చేపట్టినాడు. శ్రీలంకతో టీ20 సిరీస్ నుండి భారత్ ఫుల్ టైం కెప్టెన్గా సూర్యకుమార్ ప్రస్థానం మొదలు కానుంది. అయితే హార్దిక్ పాండ్యాను కాదని సూర్యకుమార్ టీమిండియా కెప్టెన్గా ఎంపిక చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదే విషయం క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఐపీఎల్లోనూ భారత్ జట్టు తాత్కాలిక సారథిగా మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఇప్పటికీ కెప్టెన్గా పాండ్యాని ఎంపిక చేయలేదన్న అందరి మెదడులో తెలుస్తుంది. ఇందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. కొంతమంది ఫిట్నెస్ వల్లే అతడిని ఎంపిక చేయలేదని, మరికొంతమంది శ్రీలంకతో వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించలేదని అభిప్రాయపడుతున్నారు. కాగా వైఎస్ కెప్టెన్సీ బాధ్యతల నుండి కూడా పాండ్యాని తప్పించడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. కాగా హార్దిక్ పాండ్యాకు భారత్ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించేందుకు బీసీసీఐ సెలెక్టర్ల కమిటీ చైర్మన్ అజిత్ అగర్ ఒప్పుకోలేదంట. పాండ్యా కెప్టెన్సీపై తనకు నమ్మకం లేదంటూ అగర్కర్ బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం. అందుకు ఐపీఎల్లో పాండ్యా కెప్టెన్సీనే కారణమని పలు రిపోర్ట్లు పేర్కొన్నాయి. పాండ్యా ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ను వరుసగా 2 సార్లు ఫైనల్కు చేర్చినప్పటికీ ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు చేపట్టక తన మార్కును మాత్రం చూపించలేకపోయాడు. ఐపీఎల్ 2024లో అతడి సారథ్యంలోని ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కనపరిచింది. వరుస ఓటములతో లింక్ స్టేడియంలోనే ఇంటిముఖం పట్టింది. దీంతో పాండ్యాను కెప్టెన్సీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో అగర్ ఖాన్కో సైతం పాండ్యా కెప్టెన్సీ స్కిల్స్పై సంతృప్తిగా లేరు. ఈ నేపథ్యంలోనే అతడిపై వేటు వేసినట్లు వినికిడి. మరోవైపు భారత కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సైతం పాండ్యా కెప్టెన్సీపై విముఖత చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.